మనం రోజు వాడే లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలను ఎలా పండిస్తారో తెలుసా? భారతదేశం ఎప్పటి నుంచో సుగంధ ద్రవ్యాలకు పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా మన దేశీయ సుగంధ దినుసులకు మంచి గిరాకీ ఉంది. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ మూడింటిని ఎలా పండిస్తారు, ఎలా ప్రాసెసింగ్ ఉంటుంది, ఏ దశలను దాటుకుని మన వరకు వస్తుంది అనేది చూద్దాం. కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. లవంగం, క్లోవ్. మొదటిగా మీకు లవంగం ఎలా పుడుతుంది, దాని సాగు ఎలా సాగుతుంది అనే విషయాలని చెప్తాను. లవంగం పంట పండాలంటే నల్లరేగడి నేల కలిగిన ఒండ్రు నేల చాలా ముఖ్యం. లవంగం పంటకు బాగా నీరు నిలిచే అవకాశం లేని సారవంతమైన ఒండ్రు నేల చాలా మంచిది. ఈ నేలలో ఇసుక, బంకమన్ను మరియు స్టిల్ట్ సరైన నిష్పత్తిలో ఉండడం వల్ల నీరు నిలవకుండా ఉంటుంది. అదే సమయంలో మొక్కకు కావలసిన పోషకాలు అందుతాయి. అంతేకాదు ఇది వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో బాగా పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మొక్కకు వర్షం బాగా కావాలి. లవంగం సాగు చేయాలంటే ముందుగా విత్తనాలు వేయాలి కదా. దానికోసం విత్తనాలు ఎలా సిద్ధం చేయాలో చూద్దాం రండి. దానికోసం లవంగం ఆడి చెట్టు నుంచి బాగా పండిన కాయలను జాగ్రత్తగా సేకరిస్తారు. ఆ తర్వాత వాటిని విత్తే ముందు రాత్రంతా నీటిలో నానబెడతారు. మర్నాడు వాటిపై ఉండే నల్లటి పొరను తీసేసి లోపల ఉండే పచ్చని విత్తనాన్ని కాస్తంత తేమగా ఉండే మెత్తటి మట్టిలో నాటుతారు. ఇలా నాటిన తర్వాత దాదాపు 6 నుంచి 7 నెలలకు ఆ మొక్కలు కాస్త పెద్దగా అవుతాయి. అప్పుడు వాటిని నర్సరీ నుంచి తీసి పొలాల్లో నాటుతారు. ఆ తర్వాత ఓపికగా 6-7 ఏళ్లు ఎదురు చూడాల్సిందే. లవంగం చెట్టు కనీసం 15 అడుగుల ఎత్తుకు ఎదిగిన తర్వాత వర్షాకాలంలో మొదటిసారిగా పూలు పూయడం మొదలవుతుంది. మొదట్లో ఈ పూలు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వాటి సువాసన అద్భుతంగా ఉంటుంది. ఆ చెట్టు చుట్టుపక్కలంతా ఆ పరిమళంతో నిండిపోతుంది. లవంగం చెట్టు నాటిన 5 నుంచి 7 సంవత్సరాల తర్వాత సాధారణంగా పూలు మరియు మొగ్గలు పూయడం ప్రారంభిస్తాయి. కోత అనేది చాలా ముఖ్యమైన మరియు సున్నితమైన ప్రక్రియ. పూర్తిగా పెరిగినప్పటికీ ఇంకా తెరవని పువ్వు మొగ్గలను కోస్తారు. రేకులు తెరుచుకోక ముందే మొగ్గలుగా ఉన్నప్పుడే వీటిని కొయ్యాలి. భారతదేశంలో కోతకాలం సాధారణంగా జూలై నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. కానీ ఇది ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. ఈ మొగ్గలు చాలా సున్నితంగా ఉంటాయి. కాస్త గట్టిగా తాకినా చాలు టక్కున విరిగిపోతాయి. అందుకే వాటిని ఎంతో జాగ్రత్తగా కోసి వ్యాపారస్తులు ఇంటికి తెచ్చుకుంటారు. ఇక అక్కడ వాటిని గుత్తుల నుంచి ఒక్కో మొగ్గను వేరు చేస్తారు. ఈ పని అంతా చేతులతోనే చేస్తారు. దానికి చాలా సమయం, శ్రమ అవసరం. ఇప్పుడు కోసిన ఈ మొగ్గలన్నీ ఇంకా పచ్చిగానే ఉంటాయి. అందుకే వాటిని కనీసం 10 రోజుల పాటు ఎండలో ఆరబెడతారు. 10 రోజుల తర్వాత ఆ మొగ్గలు పూర్తిగా ఎండిపోతాయి. అప్పుడే అవి మనం వాడే లవంగాల రూపం దాలుస్తాయి. ఆ తర్వాత వాటిలో ఏవైనా పాడైపోయినవి ఉంటే వాటిని తీసేస్తారు. అలా తయారవుతుంది మన లవంగం. దీన్నే ఇంగ్లీష్ లో క్లోవ్ అని అంటారు. ప్రాచీన కాలం నుంచి భారతీయులు దీనిని ఉపయోగిస్తున్నారు. ఇది మన ఇళ్లలో వంటకాలకు రుచి, సువాసన ఇవ్వడమే కాదు, భారతీయ పూజల్లో, సంస్కృతిలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు లవంగంలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇది చాలా వేడి చేసే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి చలికాలంలో దీని కషాయం తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. రెండవది నల్ల మిరియాలు, బ్లాక్ పెప్పర్. ఇక ఇప్పుడు మనం నల్ల బంగారంగా పిలిచే మిరియాల గురించి తెలుసుకుందాం. ఈ నల్ల బంగారం కేవలం మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన సుగంధ ద్రవ్యంగా పేరుగాంచింది. అంతేకాదు దీన్ని ఆయుర్వేదంలోను, అనేక రకాల వైద్య చికిత్సల్లోనూ విరివిగా ఉపయోగిస్తున్నారు. చూడ్డానికి నల్లటి పూసల్లా మెరిసే ఈ మిరియాలు మన వంటలకు ప్రత్యేకమైన రుచిని, సువాసనను అందిస్తాయి. అయితే చాలా మందికి ఉండే ఒక సందేహం ఏంటంటే ఈ మిరియాలు అసలు ఎలా తయారవుతాయి, పొలంలో వీటిని ఎలా పండిస్తారు, ఎలా ప్రాసెస్ చేస్తారు, ఎలా ప్యాక్ చేసి మన వరకు చేరుస్తారు. ఇప్పుడు మనం ఈ విషయాలన్నీ తెలుసుకోబోతున్నాం. మన భారతదేశంలో నల్ల మిరియాలు ఎక్కువగా పండించే రాష్ట్రాలు కర్ణాటక, కేరళ, తమిళనాడు. మిరియాల మొక్కలు పెద్ద పెద్ద వృక్షాలు కావు. ఇవి పొడవైన తీగ జాతికి చెందిన మొక్కలు. వీటిని నాటిన దగ్గర నుంచి దాదాపు 3 నుంచి 3.5 ఏళ్లకు గాని కాపు మొదలవ్వదు. గుత్తులుగా ఉండే ఈ కాయలు బాగా ముదిరిన తర్వాత కోతకు వస్తాయి. అప్పుడు అక్కడి రైతులు ఎంతో ఓపికగా నిచ్చెనల సహాయంతో చెట్లెక్కి ఒక్కో మిరియాల గుత్తెను కోసి తమ సంచుల్లో నింపుకుంటారు. ఒక్కో చెట్టు నుంచి దాదాపు 100
కిలోల వరకు మిరియాలు దిగుబడి వస్తుంది. అలా కోసిన మిరియాలన్నిటిని ఒక చోట చేర్చి వాటిని మరో చోటుకి తరలిస్తారు. అక్కడ కూర్చున్న కొంతమంది శ్రామికులు ఆ మిరియాల గుత్తెల నుంచి ఒక్కో మిరియపు గింజను వేరు చేస్తారు. ఈ పని చాలా శ్రమతో కూడుకున్నది. కొన్ని పెద్ద ఫ్యాక్టరీస్ లో ఇదే పనిని యంత్రాల ద్వారా కూడా చేస్తారు. ఇలా వేరు చేసిన మిరియాలు ఇంకా పచ్చిగా ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. వీటిని నిల్వ చేయాలంటే తప్పకుండా ఆరబెట్టాలి. అయితే ఆరబెట్టే ముందు వీటిని ఒక పెద్ద బస్తాల్లో నింపి బాగా మరిగే నీళ్లలో సుమారు 1 నిమిషం పాటు ఉడికిస్తారు. అలా చేయటం వల్ల మిరియాల పైనున్న పలుచని పొర తొలగిపోయి అవి త్వరగా ఆరడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత వాటిని ఎండ బాగా తగిలేలా నేలపై పరుస్తారు. మిరియాలు అన్ని వైపులా సమానంగా ఎండడానికి వాటిని ప్రతిరోజు కలుపుతూ ఉంటారు. ఇలా దాదాపు వారం రోజుల పాటు ఎండబెడితే మనం వంటల్లో వాడే మిరియాలు సిద్ధమవుతాయి. తర్వాత వాటిని ప్యాకింగ్ కోసం ఫ్యాక్టరీకి పంపిస్తారు. అక్కడ వాటిని చిన్న చిన్న డబ్బాల్లో నింపి హోల్సేల్ మార్కెట్ కి అమ్మడానికి పంపిస్తారు. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, తెల్ల మిరియాలు ఎలా తయారవుతుంది అని. మిరియాల యొక్క కాయలు మొదట ఆకుపచ్చగా ఉంటాయి. తర్వాత అవి పండినప్పుడు ఎరుపు రంగులోకి మారుతాయి. మనం నల్ల మిరియాలుగా ఉపయోగించేది ఈ పండని ఆకుపచ్చ కాయలను ఎండబెట్టడం ద్వారా తయారవుతుంది. తెల్ల మిరియాలు పూర్తిగా పండిన ఎరుపు రంగులో ఉన్న కాయల నుంచి తయారు చేస్తారు. వాటిని నీటిలో నానబెట్టి పైనున్న తొక్కను తీసివేసి ఆపై ఆరబెడతారు. వాటిని ప్రాసెస్ చేసే విధానం పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. సో నల్ల మిరియాలు పండని కాయల నుంచి, తెల్ల మిరియాలు పండిన కాయల నుంచి వస్తాయి. ఇక దాల్చిన చెక్క ఎలా తయారవుతుందో చూసే ముందు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని మీరు ఇంతవరకు చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఇక మూడవది దాల్చిన చెక్క, సిన్నామోన్. ఇప్పుడు దాల్చిన చెక్క గురించి తెలుసుకుందాం. దీన్ని ఇంగ్లీష్ లో సిన్నామోన్ అంటారు. దాల్చిన చెక్క తన ప్రత్యేకమైన తీపి రుచి, ఘాటైన వాసనతో అందరినీ ఆకట్టుకుంటుంది. అసలు ఈ దాల్చిన చెక్క ఎలా తయారవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దాల్చిన చెక్కను మనం దాల్చిన చెక్క చెట్టు అని పిలిచే ఒక ప్రత్యేకమైన వృక్షం నుంచి పొందుతాం. అయితే వృక్ష శాస్త్ర పరంగా ఈ చెట్టు పేరు సిన్నామోమం వెరం. ఈ చెట్టు ఎక్కువగా దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో అలాగే శ్రీలంకలో పెరుగుతాయి. అధిక వర్షపాతం ఉండే తేమ నేలలు వీటికి బాగా అనుకూలం. మొదటగా ఇక్కడి స్థానిక రైతులు ఈ చెట్లను నరుకుతారు. ఈ చెట్లు దాదాపు 12 నుంచి 15 అడుగుల ఎత్తుకు పెరగడానికి సుమారు 2 సంవత్సరాల సమయం పడుతుంది. అప్పుడే వాటిని కోతకు సిద్ధం చేస్తారు. అంతలోపు రైతులు కొత్త దాల్చిన చెక్క మొక్కలను నాటుతూ ఉంటారు. దాల్చిన చెక్క కొమ్మలను చాలా పదునైన కత్తితో జాగ్రత్తగా నరుకుతారు. ఆ తర్వాత వాటిని పొడవాటి కాండాలుగా మలుస్తారు. అలా తయారు చేసిన కాండాలను ఒక కట్టలాగా బిగుతుగా కడతారు. తర్వాత వాటిని లారీల్లో నింపి ఫ్యాక్టరీకి తరలిస్తారు. అక్కడ వాటిని మొదట నీటితో శుభ్రం చేస్తారు. ఫ్యాక్టరీలలో బాగా శిక్షణ పొందిన కార్మికులు ఆ కాండాలకున్న చిన్న చిన్న కొమ్మలను తొలగిస్తారు. అలాగే ఆ కొమ్మలపై పచ్చగా ఉండే లేయర్ ని కూడా తొలగిస్తారు. ఆ తర్వాత పదునైన ఒక పరికరంతో చాలా నైపుణ్యంగా ఆ కొమ్మల పైపొరను అంటే మందమైన బెరడును వేరు చేస్తారు. ఈ బెరడే మనం ఉపయోగించే దాల్చిన చెక్క. ఇలా అన్ని కొమ్మల నుంచి బెరడును ఒలిచిన తర్వాత వాటిని పొడవాటి గొట్టాల మాదిరిగా చుడతారు. కొన్నిసార్లు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేస్తారు. తర్వాత వాటిని ఆరబెట్టడానికి ఫ్యాక్టరీ పైకప్పు మీద లేదా నీడ ఉన్న ప్రదేశాల్లో ఏర్పాటు చేసినటువంటి తాడుల మీద ఉంచుతారు. ముఖ్యంగా దాల్చిన చెక్కను ఎండలో కాకుండా నీడలోనే ఆరబెట్టాలి. అలా ఆరబెట్టడం వల్ల దాల్చిన చెక్క మంచి నాణ్యతతో ఉంటుంది. అలా పూర్తిగా ఆరిన తర్వాత వాటిని నేరుగా దాల్చిన చెక్క కర్రలుగా లేదా పొడి రూపంలో ఉపయోగిస్తారు. అయితే దాల్చిన చెక్క కర్రలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందుకే ఫ్యాక్టరీస్ లో వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్యాక్ చేస్తారు. మరోవైపు దాల్చిన చెక్క పొడిని కూడా తయారు చేస్తారు. ఈ పొడిని చిన్న చిన్న ప్యాకెట్స్ లో నింపుతారు. ఈ విధంగా మనం వాడే దాల్చిన చెక్క తయారవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఎలా తయారవుతుందో. అయితే ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసి చెప్పండి.